BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇవాళ విక్రమ్ పూలా గారిని ప్రత్యేకంగా తీసుకోవడానికి ఏంటంటే, గత 30 ఏళ్లకు పైగా పార్లమెంట్ వ్యవహారాలు, అసెంబ్లీ వ్యవహారాలు అతి దగ్గర నుంచి పరిశీలిస్తున్న వ్యక్తులు కాబట్టి, ఈరోజు కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి 15,000 కోట్ల రూపాయల మీద వివాదం నడుస్తోంది. ఒక సందిగ్ధత, వివాదం కాదు, సందిగ్ధత నడుస్తోంది. ఇది గ్రాంటా, కేంద్రం ఇస్తున్న గ్రాంటా లేదా అప్పా? ఇక్కడ ఏం చెప్పారు నిర్మలా సీతారామన్? వీ విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అని అనడంతోనే అసలు చిక్కంతా వచ్చింది. ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ నుంచి ఇస్తున్నది అప్పుగానా లేదా గ్రాంట్గానా అనేదే తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అసలు ఆమె ఏం మాట్లాడారు? ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకి. ఒకసారి విక్రమ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ గారు, వెల్కమ్ సార్. నమస్కారం అండి. విక్రమ్ గారు, ఏమనిపించింది మీకు? ఇది గ్రాంటా, అప్పా అనే దాని మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మీరు ఆమె పార్లమెంట్లో మాట్లాడింది చూశారు, దెన్ ప్రెస్ మీట్లో మాట్లాడింది చూశారు. ఎట్లా చూడాలి దీన్ని? అయితే మొదట నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా ఫెసిలిటేట్ అనే వర్డ్ యూజ్ చేస్తే అది సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తుందండి. ఫెసిలిటేట్ చేయటం అనేది ఏంటంటే ఇప్పించడం కింద వస్తుంది అనమాట. అంటే మేము ఈ మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ద్వారా మేము ఈ 15,000 కోట్లు అందించడానికి ఫెసిలిటేట్ చేస్తున్నాం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగానే దాని మీద కొన్ని అనుమానాలు వస్తాయి. అయితే సబ్సిక్వెంట్గా ఆమె తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రం ఒక స్పష్టత ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లో ఏదైతే ఉన్నదో అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుంది, సహాయం చేయాలి అని ఉన్నది. దానికి కట్టుబడి మేము ఇప్పుడు ఈ 15,000 కోట్లు మేము ఈ వివిధ ఏజెన్సీల ద్వారా అందిస్తున్నాము. అయితే అది గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తామా లేకపోతే రాష్ట్రం కట్టుకుంటుందా అనేది మేము మాట్లాడుకొని అది దాన్ని డిసైడ్ చేసుకుంటాం అనే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్న మాట వాస్తవం, మనందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో కూడా ఏం జరిగిందో మనకు తెలుసు. అంతకుముందు కూడా మనకి రెవెన్యూ లోటు ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 13-14 లక్షల కోట్లు భారం అప్పులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ 15,000 కోట్లు అప్పుగా ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి కేంద్రం పూర్తిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్గానే ఇస్తుందని మనం భావించాలి. ఎందుకంటే చట్టం కూడా ఉదహరించారు. చట్టంలో ఉన్నది 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేకుండా ఉంది. దేశంలో ఏదైనా క్యాపిటల్ లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఒకటే అని కూడా వారు చెప్పారు. పైగా చట్టంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతని ఆమె ఉదహరించారు. కనుక ఈ 15,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్గానే మనం అందిస్తారనేది మనం అర్థం చేసుకోవాలండి. ఇది ఈ మాట ఉపయోగించకుండా గ్రాంట్గా కూడా ఇవ్వడానికి కేంద్రానికి అవకాశం ఉంది కదా. ఈ మాట ఉపయోగించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇవ్వడానికి పూర్తిగా వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు మనది ఒక సమాఖ్య స్ఫూర్తి ఉండాలండి. అంటే బడ్జెట్లో కేటాయింపులు అన్ని రాష్ట్రాలకి సముచితమైనటువంటి స్థాయిలో ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అంటే అది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి కొన్ని రాష్ట్రాలకి ఎక్కువగా హెల్ప్ చేసి కొన్ని రాష్ట్రాలకి హెల్ప్ చేయకపోవటం అనేటువంటి దాని మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో నేను అనుకోవటం ఏంటంటే ఈ పొలిటికల్ క్రిటిసిజంని ఫేస్ చేయకుండా ఉండటం కోసం ఇది ఏమన్నా అట్లాగా చేశారేమో అని అనిపిస్తుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ కూడా ఎన్డీఏ 3 పార్టీల ఉన్నాయి కాబట్టి అవి ఇబ్బందులు పడతాయి. ఆమె క్లారిటీ కనుక ఇచ్చి ఉండకపోతే. అంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు నెట్టడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అది అందువల్ల ఇప్పుడు సహజంగానే అంటే బడ్జెట్లో పేర్కొన్న అంశాల మీద కొంత వివరణ ఇవ్వటానికే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారండి. సాధారణంగా ఏంటంటే గతంలో ఉండేది కాదు. ఈ రకమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మామూలుగా మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సంబంధిత అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ తదనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి
కొన్ని అంశాల మీద క్లారిటీ ఇవ్వటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది కొంతమంది ఒక విలేకరిని అనుకోవటం, ఏపీకి చెందినటువంటి విలేకరి ఈ లేవనెత్తినప్పుడు ఆమె ఇచ్చారు, తెలుగులో ఇచ్చినటువంటి వివరణతో నేను అనుకోవటం ఆ సందిగ్ధత అనేటువంటిది తొలగిపోయిందని అనుకోవాలి మనం. అదే ఆమె ఏం చెప్పారనేది కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం జనాలకి. అంటే మీరు అన్నట్టు ఆ అంబిక్విటీ కొనసాగుతూనే ఉంది. రెండో ప్రశ్న ఏంటంటే 15,000 goes for capital, no? అమరావతి క్యాపిటల్, yes. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి ఆ క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇది అసిస్టెన్స్ మేము ఇప్పిస్తాం అనేటువంటిది ఆమె చెప్తున్నటువంటిది. అక్కడ వివరణ ఉంది కదండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అనేది రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. అయితే ఎంత చేయాలి, ఏ మేరకు చేయాలి అనేది ఎక్కడ స్పెసిఫిక్గా లేదు, ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి అనేటువంటిది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే ఒక అంబిషియస్ ప్రాజెక్టు, అంటే ఒక అమరావతి లాంటి జైగాంటిక్ ప్రాజెక్టు తలకెత్తుకున్న నేపథ్యంలో దానికి దాదాపు 1,00,000 కోట్లు అవుతుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, దాంట్లో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది, కేంద్రం ఇస్తుంది. మనకు తెలుసు 2014లో కేంద్ర ప్రభుత్వం అప్పుడు 2,500 కోట్లు ఇచ్చింది. అందులో 1,000 కోట్లు గుంటూరు మున్సిపాలిటీకి డ్రైనేజీ అంటే నగరపాలిక సంస్థకి 1,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1,500 కోట్లు నిర్మాణానికి ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు అమరావతి నిర్మాణం మళ్ళీ తిరిగి అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఆ స్థాయిలోనే నిర్మాణం పూర్తి చేస్తామనేటువంటిది ఎన్నికల ముందే చెప్పారు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే పెద్ద స్థాయిలోనే ఫండింగ్ చేయాలి అది. ఎందుకంటే యాక్టులో చేయాలని ఉంది కానీ ఎంత చేయాలని లేదు. అందువల్ల దానికి సంబంధించి ముందుగా అయితే 15,000 కోట్లు ఇప్పిస్తారు. అది తర్వాత చెప్పారు కదా, అది గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తామా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అది తీర్చుదా అనేది మేము మాట్లాడుకుంటాం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గానే గ్రాంట్ ఇన్ ఎయిడ్గానే ఇస్తుందని మనం అనుకోవాలి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎదుర్కోకుండా ఉండడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. రైట్ సార్, థ్యాంక్ యూ.